Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇంతకుముందు క్లాస్లో ఇండస్ట్రీ రిలేషన్స్ గురించి చూసాం, గుర్తుందా? ఇండస్ట్రీ రిలేషన్స్ మంచిగా ఉంటే ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ ఆర్గనైజేషన్ చాలా బాగా చక్కగా మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయని తెలుసుకున్నాము. అదే ఇండస్ట్రీలో డిస్ప్యూట్స్ అంటే గొడవలు, బాగా గొడవలు వచ్చేయడం, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ వస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని ఏం చేయాలి, ఎందుకు వస్తున్నాయి అసలు డిస్ప్యూట్స్, ఎలాంటి రకాలైన డిస్ప్యూట్స్ ఉన్నాయి, దీని గురించి మనం ఈరోజు క్లాస్ చూద్దాము. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది 1947లో ఎస్టాబ్లిష్ చేశారు. 1947 నుంచి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంది. 1947 అంటే మనకు గుర్తుకొచ్చిందా ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఓకే, అప్పుడే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎప్పుడు అంటే April 1st, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. April 1st దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే కొన్ని చేంజెస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితేనే ఉన్నాయి. కొంచెం యాడ్ చేయడం, కొంచెం డిలీట్ చేయడం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. ఎందుకంటే ఎప్పుడైనా పాలసీస్ అనేది మనకి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు ద నీడ్, మన అవసరాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారుస్తూ ఉంటాం. అప్పటి నుంచి చేంజెస్, అమెండ్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 ఇది ఎందుకు పెట్టారు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరి మధ్యలో? ఇంతకుముందు మాట్లాడుకున్నాము, ఎంప్లాయర్ మధ్యలో, అండ్ ట్రేడ్ యూనియన్ అండ్ గవర్నమెంట్, మేనేజ్మెంట్ మధ్యలో. సెకండ్ పాయింట్ ట్రేడ్ యూనియన్, మేనేజ్మెంట్. థర్డ్ పాయింట్ ఏంటి? ట్రేడ్ యూనియన్ అండ్ గవర్నమెంట్, వీటికి మధ్యలో మంచి రిలేషన్స్ ఉండాలి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకొని వీళ్ళ రిలేషన్స్ కాపాడుకుంటూ వెళ్ళడమే ముఖ్య ఉద్దేశం. దేని ముఖ్య ఉద్దేశము? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం. అట్లాగే టు ప్రివెంట్ లీగల్ స్ట్రైక్స్ అండ్ లాక్అవుట్స్. లీగల్ స్ట్రైక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్స్, వాళ్ళకి ఏదో నచ్చలేదు, ఇది ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా, మాకు బోనస్ ఇవ్వాలా, మాకు ఇది ఇవ్వాలా, మాకు ఈ బెనిఫిట్ కావాలా, మాకు అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. వాళ్ళు స్ట్రైక్కి కూర్చుంటారు. స్ట్రైక్కి కూర్చుంటే ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు గమ్మున ఉంటారా? కూర్చోరు. వాళ్ళు ఏం చేస్తారంటే లే ఆఫ్ అంటారు. లే ఆఫ్ అంటే మేము తీసేస్తున్నాము, లేకపోతే లేఅవుట్ అంటే కొంతకాలం మేము బంద్ చేస్తున్నాము. అట్లా ఈ 2 కారణాలు మెయిన్గా ఉంటాయి. సో దీన్ని ఆపాలి. స్ట్రైక్లు వద్దు, లే ఆఫ్ వద్దు, ఏమొద్దు. దీన్ని కాంప్రమైజ్ చేసి ఒక చోట కూర్చోబెడితే కనుక వీళ్ళిద్దరూ చక్కగా కూర్చొని మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు. దాని ముఖ్య ఉద్దేశం టు ప్రివెంట్ లీగల్ స్ట్రైక్స్ అండ్ లాక్అవుట్స్. నెక్స్ట్ టు సాల్వ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్. వర్క్ రిలేటెడ్, ఈ లేబర్స్ వర్క్ అండ్ కండిషన్స్, వాళ్ళకి పేమెంట్, ఇట్లాంటి వర్క్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాటిని సాల్వ్ చేయడము, ఇదొకటి. ఇంకా టు గివ్ ద రైట్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. కలెక్టివ్ బార్గెనింగ్ అంటే లేబర్స్ అందరు కలిపి ట్రేడ్ యూనియన్ చేసుకుంటారని తెలుసుకున్నాం కదా. ట్రేడ్ యూనియన్ ఉంటుంది. ఈ ట్రేడ్ యూనియన్ ఏం చేస్తుందంటే కలెక్టివ్గా అందరూ కలిసి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకొని వాటికి ఒక సొల్యూషన్ మేనేజ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం కలెక్టివ్ బార్గెనింగ్ అంటాము. ఈ కలెక్టివ్ బార్గెనింగ్ ఉండాలి, ఉంటేనే మనకి డిస్ప్యూట్స్ తగ్గుతాయి. ఈ కలెక్టివ్ బార్గెనింగ్ ప్రోత్సహించడం కూడా ఇదొక మెయిన్ అంబిషన్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రిపేరింగ్ దిస్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. ఓకేనా? ఈ 4 ఆబ్జెక్ట్స్. సరే, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్లో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉంటాయి అంటే 4 రకాలైన డిస్ప్యూట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ 4 రకాలు. ఒకటి ఇంట్రెస్ట్ డిస్ప్యూట్. ఇంట్రెస్ట్ డిస్ప్యూట్ ఏంటంటే మెయిన్గా ఇనీషియల్ స్టేజ్లో వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జనరల్గా స్టార్టింగ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఎనీ డిస్సాటిస్ఫాక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఉంటే కనుక దాన్ని ఇంట్రెస్ట్ డిస్ప్యూట్ అంటాము. ఓకేనా? దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్గా మనం మాట్లాడతాము. ఇండస్ట్రీ చెప్తుంది ఈ టర్మ్స్ అండ్ కండిషన్ మీద నేను ఉద్యోగంలో తీసుకుంటున్నాను, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఏమైనా తేడా వస్తే కనుక అది మనకి ఇంట్రెస్ట్ డిస్ప్యూట్లోకి వెళ్తుంది. ఎలాంటివి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ ఇంత ఇస్తాను ఒప్పుకున్నారు, అంత ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇస్తుంటే ఎప్పుడు పెంచాలా, పెంచుతామని కూడా ఏదో ఒకటి చెప్తారు కదా, దానికి సంబంధించి పక్కనోడికి ఎంత ఇస్తున్నాడు, వీడికి ఎంత ఇస్తున్నాడు, వాడికి ఎక్కువ ఇచ్చి వీడికి తక్కువ ఇచ్చినట్టు మళ్ళీ ఇక్కడి నుంచి గోల. అట్లా ఎనీ కైండ్ ఆఫ్ వేజెస్ అంటే వేతనాలకు సంబంధించి ఎలాంటి గొడవలు వచ్చినా కానీ అవి ఇంట్రెస్ట్ డిస్ప్యూట్లోకి వెళ్తాయి. ఇది అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా వీళ్ళకు ఉండాలి. ఆల్ ఆఫ్ అ సడన్ తీసి పడేస్తే ఎక్కడ పోతారు వీళ్ళు? అందుకని జాబ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్. ఇంకా
ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే వీళ్ళకి నార్మల్గా ఇచ్చే వేజెస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కవరేజ్ ఉండడం కానివ్వండి, వర్కింగ్ కండిషన్స్ చక్కగా చూసుకోవడం కానివ్వండి, లేకపోతే క్యాంటీన్ ఫెసిలిటీ ఇవ్వడము, ఇంకా పిల్లల చదువుకు సంబంధించి కొంత బెనిఫిట్ ఇవ్వడము. ఓకే, స్టూడెంట్స్ అలవెన్స్ అంటారు కదా, చిల్డ్రన్ అలవెన్స్, వాళ్ళకి ఒక ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇంత అనేసి అట్లా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ ద వేజెస్, దాన్ని మనం ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటాము. ఈ మూడు మనకి ఇంట్రెస్ట్ డిస్ప్యూట్లోకి వస్తాయి. బేసిక్గా ఆ లెవెల్లో వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక సెకండ్ది ఏంటంటే గ్రీవియన్స్ డిస్ప్యూట్ అంటే ఇది లీగల్ డిస్ప్యూట్స్ ఆన్ రైట్స్. వీళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి లీగల్గా వీళ్ళు ప్రొసీడ్ అవ్వగలిగితే, లీగల్గా వాళ్ళకి సంక్రమించిన దానికి వీళ్ళకి ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కనుక దాన్ని మనము గ్రేవియస్ డిస్ప్యూట్ అంటాం. ఎగ్జాంపుల్గా మనము ఓవర్ టైం పేమెంట్, ఒక ఎంప్లాయీ ఎక్కువ కాలం అంటే నైట్ షిఫ్ట్ కూడా పనిచేస్తాడు, చేసినప్పుడు అతనికి ఎంత ఇవ్వాలి శాలరీ డిసైడ్ చేసి ఉంటారు కదా, దాని ప్రకారం ఇవ్వాలి. దాంట్లో డిస్ప్యూట్ ఉండకూడదు, పేమెంట్ చక్కగా వెళ్ళిపోవాలి. అట్లాగే ప్రమోషన్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎంతకాలానికి ఇవ్వాలి, ఒకడికి ఇచ్చాడు ఒకడికి ఇవ్వట్లేడు ఎందుకు, అట్లా దానికి సంబంధించి. అట్లాగే ప్రమోషన్ వదిలేనండి, డిమోట్ ఎందుకు చేసావు, డిమోట్ చేస్తారు కదా, డిమోషన్ ఇచ్చారు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, అట్లా అక్కడ గొడవ కాకుండా చూసుకోవడం. అట్లాగే ట్రాన్స్ఫర్ ఒకటిను, ఒకరిని ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపించినాడు, ఇంకా వేరే ఆయన మాత్రం 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, నన్ను ఎందుకు పంపిస్తున్నా, ఆయన పంపించట్లేదు, ఇట్లాంటివి వస్తుంటాయి. సో ఇట్లాంటివన్నీ మనకి లీగల్గా ప్రొసీడ్ అవ్వగలిగేవి, దాన్ని మనం గ్రేవియన్స్ డిస్ప్యూట్ అంటాము. ఇక థర్డ్ది డిస్ప్యూట్ ఆన్ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందరికీ, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంప్లాయర్ కానివ్వండి, ట్రేడ్ యూనియన్స్ కానీ. ఇక్కడ కొన్నిసార్లు ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ అందరితో ఒకలాగా మాట్లాడతారు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, మనం అందరం ఇట్లా ఫైట్ చేద్దామని. అక్కడ మేనేజ్మెంట్ దగ్గర పోయి వాళ్ళ పాట పాడతారు, ఇక్కడ వీళ్ళ పాట అక్కడ వాళ్ళ పాట, మధ్యలో బెనిఫిట్ ఎవరికి వస్తుంది, ట్రేడ్ యూనియన్ ఎవరికి వస్తుంది. ఎంప్లాయీ సంగతి ఏంటి, వాళ్ళు అట్లనే కూర్చొని ఉంటారు, పాపం గుడ్డిగా నమ్మేస్తారు. ఇట్లాంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ అంటే అటు ఇటు కాకుండా ఇట్లా మోసపూర్వకంగా ఎప్పుడైతే ఈ ట్రేడ్ యూనియన్ వాళ్ళు బిహేవ్ చేస్తారో అది ఒక డిస్ప్యూట్, ఒక గొడవ. అది ఏ గొడవ అంటే డిస్ప్యూట్ ఆన్ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వీళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, మొత్తం కూపి లాగేసి దానికి కారణమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక లాస్ట్ రికగ్నిషన్ డిస్ప్యూట్. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఏమవుతుందంటే మేనేజ్మెంట్ వాళ్ళు ట్రేడ్ యూనియన్ని రికగ్నైజ్ చేయడానికి ఇష్టపడరు. ట్రేడ్ యూనియన్ ఒకటి ఉంది, దాంట్లో వీళ్ళు లీడర్స్, మళ్ళీ వీళ్ళకు ఒక పవరు, వీళ్ళకు ఒక యూనిటీ ఇష్టపడరు. ఎందుకు అంటే కనుక టు ప్రివెంట్ కలెక్టివ్ బార్గెనింగ్, వీళ్ళల్లో ఒక యూనిటీ అనేది ఏర్పడి ఎటువంటి సమస్య వచ్చినా తీసుకొచ్చి మొత్తం యూనియన్ వచ్చి అక్కడ కూర్చుంటారు. అది వద్దు, అది ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో ఇది ఇంకొక రకమైన డిస్ప్యూట్. మొత్తం 4 రకాల డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ డిస్ప్యూట్, ఇనీషియల్ లెవెల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడము. గ్రేవియన్స్ డిస్ప్యూట్, లీగల్గా వాళ్ళు ఎక్కడైతే వెళ్ళగలరో అలాంటి ప్రాబ్లమ్స్. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ ఇప్పుడే చెప్పుకున్నాము. అట్లాగే రికగ్నిషన్ చేయడానికి ఇష్టపడకపోతే కనుక దాన్ని రికగ్నిషన్ డిస్ప్యూట్ అంటాము. 4 రకాలైన డిస్ప్యూట్స్. దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది దీని తర్వాత మనకి ఎందుకు ఈ డిస్ప్యూట్స్ వస్తున్నాయి, రీజన్ ఏంటి, కాజెస్ ఆఫ్ డిస్ప్యూట్స్ నేర్చుకుందాం. కాజెస్ మొత్తం 5 ఉన్నాయండి, 5 కారణాలు మెయిన్గా. ఒకటి ఇది కాజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఒకటి ఇండస్ట్రియల్ కాజెస్, ఇండస్ట్రీ లెవెల్లో ఎలాంటి కారణాలు మనకి డిస్ప్యూట్స్కి కారణమవుతున్నాయి అంటే కనుక ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మెథడ్స్, వాళ్ళ మెథడ్స్ ఎట్లున్నాయో ఏమో, అవి ప్రాపర్గా లేవేమో, జనాలకు ఉపయోగపడట్లేదేమో, వాళ్ళు మన ఇన్కన్వీనియన్స్ పే చేస్తున్నారేమో, వాళ్ళకి ఇంకేమన్నా కావాలేమో కదా. ఇలాంటి ఎంప్లాయ్మెంట్ మెథడ్స్, వర్క్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అవి. అండ్ రైవల్రీ ఇన్ ట్రేడ్ యూనియన్ లోపలనే మళ్ళీ గొడవలు ఉంటాయి, వాళ్ళు కొట్టుకుని వస్తున్నారు, మళ్ళీ పోయి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా అన్ఫేర్ ప్రాక్టీసెస్ అని, ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. ఇంకా యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, యాటిట్యూడ్ అందరికి ఉంది, ఎవరికి లేదు ఇప్పుడు. అటు మేనేజ్మెంట్ అయితే అఫ్కోర్స్ 95% వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది. ఇక ఈ ఎంప్లాయీస్ కూడా ఏం తక్కువ కాదు, వీళ్ళల్లో కూడా ఉన్నారు. ఇక ఇద్దరికి యాటిట్యూడ్ ప్రాబ్లం, ఇంకా అక్కడ మనకి డిస్ప్యూట్స్ మొదలవుతాయి.
కొంచెం పొగరు, అహంకారం నేనేంటి అనేసి. సరే, ఇది ఇండస్ట్రియల్ కాజెస్. తర్వాత మేనేజరల్ కాజెస్. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లాంటి డిస్ప్యూట్స్ ఉంటాయి మేనేజరల్ కాజెస్ అంటే కనుక మెయిన్గా డిస్క్రిమినేటరీ లేబర్ పాలసీస్ ఒకటి పెట్టుకున్నారు వీళ్ళు మేనేజ్మెంట్ ఎప్పుడైనా. అది కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఇంకోలాగా పెడుతున్నారు. ఒక టైప్ వాళ్ళకేమో లైట్ వర్క్ ఇచ్చారు, ఇంకో టైప్ వాళ్ళు రుద్దేస్తున్నారు. వాళ్ళకి పొద్దునగా సాయంత్రం అనగా టఫ్ వర్క్ ఇచ్చి మళ్ళీ సాలరీస్ తక్కువ, వేజెస్ తక్కువ ఇచ్చి అట్లా ఇట్లా డిస్క్రిమినేటరీ అంటే అక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇన్ఎఫెక్టివ్ లీడర్షిప్ చక్కగా లేదు, చేతగాకనో, ఇంట్రెస్ట్ లేకనో, టైం లేకనో, నాలెడ్జ్ లేకనో, ఏదో ఒకటి రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ లీడర్షిప్ మాత్రం చక్కగా లేదు. లేనప్పుడు ఏంటి ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో అనడం, వీళ్ళు ఏదో అనడం, ఏ గొడవలు అవుతుంటాయి. అందుకని ప్రాపర్ లీడర్షిప్ అవసరం. మంచి ఎఫెక్టివ్, ఎఫిషియంట్, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఇంట్రెస్ట్ తోటి అక్కడ లీడర్షిప్లో అంటే మేనేజ్మెంట్లో ఉంటే కనుక డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. అక్కడ దల్ మేనేజ్ ఇట్ అట్ ద ఇనీషియల్ లెవెల్లోనే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇంకా డిస్ఇంట్రెస్ట్ ఆన్ డెసిషన్ మేకింగ్లో జనరల్గా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాము. డెసిషన్ మేకింగ్లో ఎప్పుడైనా కానీ యూనియన్ మెంబర్స్ని కాడి కొంతమంది ఎంప్లాయీస్ని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మా డెసిషన్ మేకింగ్లో చేయాలనేసి. కొన్నిసార్లు ఏంటంటే మేనేజ్మెంట్ వీళ్ళనేంటి డెసిషన్ మేకింగ్లో తీసుకునేది అనేసి ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అక్కడ వీళ్ళు ఫీల్ అవుతారు, మేము కూడా ఆర్గనైజేషన్ ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అనేసి. ఇది కూడా ఒక రీజన్. ఇంకా అన్విల్లింగ్నెస్ టు రికగ్నైజ్ ట్రేడ్ యూనియన్స్. ఇందాకే మాట్లాడుకున్నాం, ఎప్పుడు మేనేజ్మెంట్ ట్రేడ్ యూనియన్స్ రికగ్నైజ్ చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే వాళ్ళు యూనిటీగా వస్తే వీళ్ళు కింద పడతారు కదా. ఎలిఫెంట్ వచ్చింది, ఏనుగు వస్తుంది, ఇక జింక ఏం చేస్తుంది, అదో జింకలాగానో లేకపోతే ఇంకా కుందేలాగానో తాబేలాగానో ఎట్లున్నట్లుంది, అదేమో ఎలిఫెంట్ అయి కూర్చుంది. అందుకని ఇష్టపడకపోవడం, ఇలాంటివన్నీ మేనేజరల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ డిస్ప్యూట్ అవ్వడానికి. ఇంకా గవర్నమెంట్లో కూడా కొన్ని పాలసీస్, రెగ్యులేషన్స్ ఇవి అవి అవుతూ ఉంటాయి. ప్రైవేటైజేషన్ చేద్దామంటున్నారు. ప్రైవేటైజేషన్ చేద్దామంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు. మనకు ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఎప్పుడు ఎవరిగ్రీన్ ప్రాబ్లమే. ప్రైవేటైజేషన్ చేస్తూ అంటారు, లేకపోతే ట్రైన్లని, రైల్వేని ప్రైవేటైజేషన్ చేస్తూ అంటారు, ఇంకేందేందో అంటూ ఉంటారు. అన్నప్పుడు ఎంప్లాయీస్ అంతా మరి జాబ్ సెక్యూరిటీని కోల్పోతారు. వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎంతమంది ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నారు. సో అదొకటి. ప్రైవేటైజేషన్, ఇంప్రాపర్ లేబర్ లాస్ సరిగ్గా చేయలేదు, ఎప్పుడు చూసిన ఇదని ఇదని ఇంకా ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఇదే గోలా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రాబ్లం ఒకటి. ఇంకా అట్లాగే పొలిటికల్ అండ్ లీగల్ కాజెస్. పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే చాలా వరకు ఈ ట్రేడ్ యూనియన్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని లాక్కొని మా పొలిటికల్ పార్టీకి మీరు మాకుంటే మేము మీకు మద్దతు ఇస్తాము అట్లని వాళ్ళకి వీళ్ళు అట్లా ఉంటారు. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫ్లుయెన్సింగ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ స్ట్రెయిన్డ్ సెంట్రల్ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, వాళ్ళ వదిలేసేయండి, మనం కొట్టుకుని చేద్దాం అనేసి వీళ్ళు కుమ్మక్క అయిపోవడము. అట్లాగే మల్టిపుల్ లేబర్ లాస్ ఎప్పుడైనా ఒకటే ఉండాలి కదా. మల్టిపుల్ లాస్ చేసినప్పుడు అయితే ఒక లా ఇంకొక లాకి కాంట్రడిక్ట్ అవుతుంది. ఈ లా ఇట్లా చెప్తుంది, ఇంకోలా చెప్తుంది. ఇట్లా మల్టిపుల్ లాస్ ఉండేసరికి కన్ఫ్యూజన్కి ఛాన్స్ ఉంది, అక్కడ మిస్అండర్స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా ప్రాపర్ అండర్స్టాండింగ్ చక్కగా ఉండదు. ఇది ఒకటి. ఇట్లాంటివన్నీ పొలిటికల్ దాంట్లోకి వస్తాయి. ఇంకా ఎకనామిక్ కాజెస్. ఎకనామిక్గా ఎట్లున్నాయి ఆర్థికంగా అంటే కనుక తక్కువ వేజెస్ అనుకున్న దానికి తక్కువ ఇవ్వడము, అది సరిపోకపోవడము, డిఏ బోనస్ ఇస్తా అంటారు, ఇవ్వట్లేరు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పత్తా లేదు. డిఏ ఒప్పుకున్నది ఒకటి, ఇచ్చేది ఒకటి. అట్లాంటి డిస్క్రిమినేషన్స్. ఇంకా ఇంక్రీజింగ్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ బాగానే వస్తాయి. వచ్చినప్పుడు కాస్తో కూస్తో దాంట్లో పనిచేసే లేబర్స్కి ఇవ్వాలి కదా, వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు. ఒక 5%, 10% ఏదో బోనస్ లాగానో, ఇంక్రిమెంట్స్ లాగానో, లేకపోతే ఏదైనా వాళ్ళకు ఒక పార్టీ లాగా చేసి గిఫ్ట్స్ ఇవ్వడం, అట్లా చిన్న ఎంకరేజ్మెంట్, మంచి యాక్టివిటీస్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని సంతోషంగా ఉంటారు. వీళ్ళు ఇవ్వకపోయేసరికి ట్రేడ్ యూనియన్స్లో అండ్ ఎంప్లాయీస్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ వచ్చి వాళ్ళకి ఎప్పుడు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది చూడండి, అట్లా ఉంటుంది ఎప్పుడు. సింపుల్, ఇంతే. అర్థమైంది కదా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే ఏంటి, ఈ యాక్ట్ ఎందుకు పెట్టిండ్రు, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఎందుకు అవుతున్నాయి, ఇంతే.
ఇక ముందు క్లాస్లో ఇంకా కొంచెం డెప్త్గా చూద్దాము. తప్పకుండా ఛానల్ 10 మందికి షేర్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్. మంచిగా నాలెడ్జ్ పెంచుకొని బాగా ఎగ్జామ్స్ రాయండి. గుడ్ లక్.